మా తాత కూడా ఎప్పుడైనా తినమన్నాను. పొగలైతే వేడిగా వెళ్తున్నాయి. వేస్తాను. అన్నం అయితే వేసేసాను. అన్నం మీద ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. కొత్తిమీర కడిగేసుకొని మంచిగా వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం అరచెక్క నిమ్మరసం కూడా పిండేసుకుంటున్నాను దీంట్లో. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరైతే మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారండి. మీకు అందరికైతే చాలా థ్యాంక్స్. ఈరోజు అయితే మా విలేజ్ స్టైల్లో సింపుల్గా చికెన్ బిర్యానీ అయితే నేను చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇక హోటల్ స్టైల్లో కాకపోయినా విలేజ్ స్టైల్లో అనమాట. నాకు వచ్చిన విధంగా అయితే చేస్తున్నాను. మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదైతే నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ అన్నమాట. చూడండి, దీంట్లో అయితే చికెన్ మంచిగా కడిగేసుకొని దీంట్లో అయితే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, ఇంకా ఫ్రై చేసిన ఉల్లిపాయలు అయితే వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకున్నాను. దీంట్లో ఇంకా మా దగ్గర ఉన్న మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసుకొని ఒక 2 గంటలు అయితే మ్యారినేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే మ్యారినేట్ చేసుకున్నాను. దీన్ని మ్యారినేట్ చేసుకొని మినిమం 2 గంటలు అయితే అవుతుంది. నేనైతే చెప్పడం మర్చిపోయినా ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో పెరుగు కూడా వేసాను. నేను చెప్పడం మర్చిపోయాను అనమాట. అన్నం కూడా పెట్టేశాను. ఇది కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొన్ని పచ్చిమిరపకాయలు. దీన్ని అయితే చికెన్ని కొంచెం ఉడికించుకోవడానికి ఈ ఆనియన్స్ వేయించుకున్న బాండీలో అయితే కొంచెం నూనె పోసుకుంటున్నాను. కొద్దిగా అయితే నూనె పోసుకుంటున్నాను. ఒక 5 నిమిషాల పాటు అయితే చికెన్ని ఉడికించుకుంటాను. చూడండి, నాకు వచ్చిన విధంగా అయితే చేస్తున్నాను. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీంట్లో అయితే మంచిగా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేస్తాను, లేకుంటే ఉడికించుకుంటాను. ఇదైతే అన్నం పెట్టేస్తాను ఆల్రెడీ. మా పాప అయితే, చిన్న పాప పడుకుంది, తర్వాత లేస్తుంది. మా పెద్ద పాప అయితే హోంవర్క్ ఫినిష్ చేసి అటు ఆడుకుంటుంది. అన్నం అయితే ఉడికింది ఒక 70%. ఇప్పుడైతే చికెన్ని ఫ్రై చేసుకుంటున్నాను, ఉడికించుకుంటాను. నూనె అయితే వేడైపోయింది ఫ్రెండ్స్. ఇంకా దిమాక్ ఉంటే నీకు దిమాక్ లేదా? ఏం చేస్తాను బేటా? దిమాక్ లేదు, నీకు తెలుస్తుందా? చూడండి, ఆంటీకి థ్యాంక్ యూ చెప్పు. సల్మా ఆంటీకి థ్యాంక్ యూ సల్మా ఆంటీ అని చెప్పు. చెప్పు. థ్యాంక్ యూ సల్మా ఆంటీ అను. థ్యాంక్ యూ సల్మా ఆంటీ. మాకు ట్రైఫాయిడ్ ఇచ్చినందుకు. నాకు ట్రైఫాయిడ్ ఇచ్చినందుకు. చూడండి, పచ్చిమిరపకాయలు అయితే దీంట్లో వేసుకున్నాను. ఇప్పుడైతే బాగా కలిపేసుకుంటున్నాను. దీంట్లో అయితే కలిపేస్తలేదు నాకు. దీంతో కలిపేసుకుంటున్నాను. దీంతో అయినా కలిపేస్తలేదు, ఎందుకంటే పెద్ద ముక్కలు ఉన్నాయి. నా గ్యాస్ స్టవ్ పైన ఉంది, అందుకైతే కలిపేస్తలేదు. మంచిగా అయితే చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై కాదు, ఉడికించుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు అయితే మంచిగా ఉడికించుకుంటాను ఫ్రెండ్స్ వీటిని, చికెన్ ముక్కలని. చికెన్లో కూడా మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాను సగం నిమ్మకాయ అయితే. ఇప్పుడు కూడా సగం నిమ్మకాయ రసం అయితే దీంట్లో పిండుకుంటున్నాను. చికెన్ మీద మంచిగా పిండేసుకుంటున్నాను. దీంట్లో అయితే చికెన్ బిర్యానీ వండుతాం అనుకున్నాను, కానీ దీంట్లో అయితే రైస్ అయితే పడతలేదు ఫ్రెండ్స్. ఫుల్ నిండా అయిపోతుంది. ఇలా అయితే చేశాను. ఇక దీంట్లో ఇదైతే పెట్టేశాను. మా ఆయన అయితే నవ్వుతున్నాడు, ఇట్లా చేసినవని. ఇదైతే నేను నా హెయిర్స్ తోటి కొన్నాను. ఇప్పుడైతే ఈ చికెన్ అయితే దీంట్లో వేసుకుంటున్నాను. 5 నిమిషాలు అయితే మంచిగా ఉడికించుకున్నాను చికెన్. దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేడైపోయింది కంప్లీట్ బాగా.
ఇట్లాగే పోసేసుకుంటాను అని పోయారన్న. చూడండి చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది. వాటర్ అనేది ఏం పోయకుండా నీళ్ళు అయితే ఉడుకుతాయి దాంట్లో. మొత్తం పోయాను. ఇలా అయితే మొత్తం అయితే పోసేసుకుంటున్నాను. ఇది పేగు లేదా? పేగు అటు ఉన్నది, ఏం కాదు, చున్నే కదా రేపు ఉతుకుతాయి. ఏముతో చూడండి ఇట్లా అయితే మంచిగా చికెన్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చూడండి దీంట్లో అయితే పడుతుంది ఇక మంచిగా. ఇప్పుడైతే ఇక 70% ఉడికించుకున్న అన్నం అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను. అన్నం అయితే వేసేసాను. అన్నం మీద ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. కొత్తిమీర కడిగేసుకొని మంచిగా వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం అరచెక్క నిమ్మరసం కూడా పిండేసుకుంటున్నాను దీంట్లో. యాక్చువల్లీ నెయ్యి వేస్తారు కానీ మేమైతే తినము, ఎవరు తినము. నాకైతే అంత ఇష్టం ఉండదు, మా వాళ్ళు కూడా ఎవరు తినరు. అందుకనే నిమ్మరసం అయితే పిండుకున్నాను. దీన్ని అయితే ఒక 15 నిమిషాలు దమ్ చేస్తే బిర్యానీ అయితే విలేజ్ స్టైల్లో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా అయితే దమ్ చేసుకుంటున్నాను నేను. ఆవిరైతే బయటికి వెళ్ళకుండా ఇలా అయితే మూత పెట్టేసి దీని మీద అయితే రోకలి బండ పెట్టేసాను. చూడండి ఎటువంటి ఆవిరి బయటికి వెళ్ళకుండా దమ్ చేసేస్తున్నాను బిర్యానీ అయితే. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ అయితే కట్టేసాను. మా తాత కూడా ఎక్కడైనా తినమన్నాను. పొగలైతే వేడిగా వెళ్తున్నాయి. తినేస్తాను. దీన్ని నంచుకోవడానికి పెరుగు పచ్చడి చేస్తాను. స్పెషల్గా అయితే ఏం చేయలేదు, పెరుగు పచ్చడి మాత్రం చేస్తాను. మా ఆయన అయితే కట్ చేసుకున్నాను. కృతిక్ పాప అయితే ఇట్లా చేస్తుంది చూడండి. అన్నం వేయాలి నీకు, వేయాలనా? మా తాత హాయ్ చెప్పు తాత. పొద్దుల పని చేసిన పాప అయినా ఇప్పుడు చికెన్ బిర్యానీ తింటున్నాం. ఇక టచ్ అయితే మా కృతిక ఎట్లా చేస్తుంది చూడు. కృతిక అట్లా ఏది బేట ఇస్తా మమ్మీ ఇస్తా. ఇస్తావు అబ్బా లేదు. చోటుగాడు చోటు ఎట్లా ఇస్తుంది. ఇదికా ఏం తింటావు? మమ్మ తింటావా? ఉండే మేడం ఉండని. చికెన్ బిర్యానీ మొత్తం కలపకు. ఎట్లా మరి నువ్వే లే ఇచ్చుడు కాదు, కలపకు మొత్తం. ఇంకే ఎట్లుంది ఫస్ట్ ఆగేసి స్మెల్ వస్తుంది. అయితే బస్ నీకేనా? నీకే తాతకి వచ్చింది పీస్ వచ్చింది. తీసుకో కృతిగా వేడి ఉంది బేట, వేడి ఉంది. వేడి ఉందంటే ఇక ఫస్ట్ తినేస్తాను. వేసే కొద్దిగా సరిపోతున్నాయి. ఇక తినేస్తాను ఏమైతే ఫస్ట్. సో నాకైతే వచ్చింది. అది చెరువా చోటుగాడు తింటాడు. చోటుగాడు అదే పెరుగు ఇగో కలపొంది మస్తు ఉంటుంది. సో దీని కూడా తాత ఎట్లుందో మంచిగా అయిందా?
ఉప్పు కావాలనా? కొద్దిగా ఉప్పు ఉంటే అలర్ట్ అవుతాడట తాత చెప్తుండు. ఎట్లుంది బేటా? బాగుందా? బాయ్ చెప్పు. కొద్దిగా బాయ్ చెప్పు బేటా. తినడం మీద ఉన్నదా మీరు? బాయ్ చెప్పు తాత. బాయ్ చెప్తానండి. బాయ్ తాత బాయ్ చెప్తాను. మంచిగా ఉన్నది. మంచిగా ఉన్నది. బాయ్ ఫ్రెండ్స్.